मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే ఇది గోల్ పోస్టు, ఇదేమి చెట్టు తలుపు కాదు. గోల్ ఇటు వెయ్యాలి. ఏంటి అనుమానమా? అని ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు అని. నాకు చాకోబార్ కావాలి. పెద్దోడా, నేను అడిగింది ఆరెంజ్ క్యాండీ. ఇస్తానా జోర్దార్, నువ్వు చాకోబార్ తీసుకో. అని నేను ఎక్కడున్నాను, నువ్వు నాకు ఆరెంజ్ క్యాండీ ఇస్తున్నావేంటి? సరే అయితే మీరు మీ ఐస్ క్రీమ్లు తీసుకోండి. నాకు అన్ని డబుల్ డబుల్ గా కనిపిస్తోంది. నీకు బొర్రె పని చేయలేదనుకున్నాను, ఇప్పుడు నీ కళ్ళు కూడా పనిచేయడం లేదా? ఏంటి అనుమానమా? అయితే నా కంటికి ఏమైనా సమస్య? తను నిన్ను ఎగతాళి చేస్తున్నాడు. మరి ఎందుకు నా కాళ్ళు అసలు కదలట్లేదు తమ్ముడు? ఓయ్ చిన్నవాళ్ళు, నీకు స్నేహం రిలేషన్ లో నీకు అన్నలాంటి వాళ్ళు. నువ్వు బన్నీతో మాట్లాడుతున్నావు, బన్నీ అటువైపు ఉన్నాడు. ఏంటి అనుమానమా? ఎక్కడున్నాడో? మిత్రులారా, ఇతను సరిగ్గా చూడలేకపోతున్నాడు అనుకుంటున్నాను. నేను చూడగలుగుతున్నాను, కానీ నాకు అన్ని డబుల్ డబుల్ గా కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. తన కళ్ళలో ఏదో సమస్య ఉంది. భయపడకు పెద్దోడా, నిన్ను మేము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. కొత్తగా ఒక క్లినిక్ తెరిచారు, రండి మనం ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. ఏంటి అనుమానమా? హనీ, నువ్వు నా చేయి పట్టుకో. డబుల్ డబుల్ గానే తెలుస్తోంది. నేనేవి గుడ్డి వాడిని కాదు. చేయి వదలండి, ఇంకా పదండి. డాక్టర్ సార్, డాక్టర్ సార్. ఇలా రండి. డాక్టర్ పోలు, ఇలా రండి. పగల్ని రాత్రి అనుకొని ఏదో బాధపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. రిజిస్టర్ చేసిన పెట్టిని ఓపెన్ చేయండి. ప్రాబ్లం ఏంటో త్వరగా చెప్పండి. మా పెద్దోడి కళ్ళకి ఏదో సమస్య అనుకుంటాను. మరి నువ్వెందుకు ఇక్కడున్నావు? వెళ్ళి నీ తమ్ముడిని త్వరగా తీసుకునిరా. ప్రాబ్లం తనకి కాదు, మా పెద్దోడికి. నేను నీతోనే చెప్తున్నాను. డాక్టర్ పోలు, మీరు నాతో మాట్లాడుతున్నారు, కానీ బన్నీ ఏమో మీతో మాట్లాడుతున్నాడు. సరే, నీళ్ళలో ఉప్పు కలుపుతావా? బరువే లేకుండా బరువు చూస్తున్నావా? నువ్వే మాట్లాడుతున్నావా? అయితే నువ్వు వెళ్ళి నీ తమ్ముని తీసుకురా. అయ్యో, వీడే మా పెద్దోడు, పేరు హనీ. సరే, ఇప్పుడు అర్థమైంది. అయితే ఐ టెస్ట్ చెయ్యాలి. ఇలా రా. ఇది చదువు. నేనెందుకు చదవడం? కంటి సమస్య హనీకే. అయితే నువ్వు లెగు. ఎవరు హనియో వాళ్ళొచ్చి కూర్చొని. నాకు కూడా ఇప్పుడు డబుల్ డబుల్ గా కనిపిస్తున్నాయి. ఏంటి అనుమానమా? అయితే నువ్వే హనియా? లేదు, తనే హనీ. తనే హనీ. వచ్చి చైర్లో కూర్చో. రే గాడిదా, ఇక్కడ కూర్చో, ఇక్కడ. అయితే చదువు. చదవలేను. చదువుకోలేదా? నీకు కావాల్సింది డాక్టర్ కాదు, టీచరే. అరే, నా కంటికి కనిపించడం లేదో. ఒకసారి ట్రై చేసి చూడు. అరే, ఈ లెటర్స్ అన్ని డాన్స్ ఆడుతున్నాయి. నా కంటికి ఏమి కనిపించట్లేదు. ఓహోహోహో, అయితే కళ్ళద్దాలు వేసుకోవాలి. అదే మీరు ఆల్రెడీ కళ్ళజోడు వేసుకున్నారు కదా. ఏంటి అనుమానమా? ఎగిరే పచ్చగాడిదా, నాకు కాదు, వాడికి వెయ్యాలి కళ్ళద్దాలు. అడవిలో నెమలుంది, సిటీలో దొంగన్నాడు, ఫిలిం చాలా బోర్గా ఉంది, వీడికి దూరం చూపు చాలా తక్కువగా ఉంది. మీరు షూర్గానే అంటున్నారా? 100%. నేను నెంబర్ వేసిస్తాను, మీరు వెళ్ళి వీడికి కళ్ళజోడు వేయించండి. ఇందులో నవ్వడానికి ఏముంది? తమ్ముడు, ఇక నన్ను ఎవరు గాడిదా అని చెప్పరా. కళ్ళజోడు పెట్టుకుంటే నేను ఇంటెలిజెంట్ గా కనిపిస్తాను. వీడే ప్రపంచంలో ముందు కళ్ళజోడు వేసుకున్న దద్దమై ఉంటాడు. ఏంటి అనుమానమా? నన్నే మీరు ఎగతాళి చేస్తారా? ఇలా రండి, త్వరగా వీడికి కళ్ళజోడు వేయండి. ఇకపోతే ఇదే వీడి కళ్ళజోడు నెంబర్. త్వరగా వెళ్ళండి, కళ్ళజోడికి ఆర్డర్ ఇవ్వండి. ఓకే.
కళ్ళజోడు పెట్టుకున్నా సరిగ్గా కనిపించట్లేదే. నాకేమీ కనిపించడం లేదు. నువ్వు కూడా కళ్ళజోడు పెట్టుకో తమ్ముడు. రే గాడిద, ఈ పుచ్చకాయ దెబ్బ ఉండడం వల్ల కనిపించడం లేదు. వచ్చి దీన్ని తీ. రే గాడిద, ఈ పుచ్చ దెబ్బని తీయమన్నాను, నా ప్రాణాన్ని కాదు. సరే నువ్వు వద్దులే, నేనే తీసుకుంటాను. వెళ్ళి బయట స్కూటర్ని క్లీన్ చేయి. వావ్, ఎంత పెద్ద యాపిల్. వ్యాయామం చేస్తే ఒళ్ళు అవుతుంది ఫిట్ అని. నాకు కావాల్సింది బ్రష్, పెయింట్, చప్పట్లు. ఓయ్ మా, ఈ గోడను ఎందుకని ఎంత దూరంగా కట్టారు? బావిలో నుంచి నీళ్లు తోడగలం, కానీ ఈ గోడని ఎలా జరిపి పెట్టగలం? ఇదిగో పట్టుకోండి. నీకేమి కళ్ళు కనిపించట్లేదా? మామిడి పండుని బీరువాలో పెడితే కులిపోతుంది అని, నీ వల్ల నాకు పని కూడా ఎక్కువ అవుతుంది. హనీ, నువ్వు ఎందుకని ఇలా చేస్తున్నావు? నాకు ఈ కళ్ళజోడు వల్ల సరిగ్గానే కళ్ళు కనిపించడం లేదు. డాంకీ, కళ్ళు కనపడకపోతేనే కళ్ళజోడు వేస్తూ ఉంటారు. మొదట్లో కష్టంగానే ఉంటుంది, వేసుకో, రాను రాను అలవాటైపోతుంది. ఇక్కడ కూడా వీడు అల్లరి చేస్తున్నాడా? లోపలికొచ్చి బన్నీని పుచ్చకాయతో కొట్టాడు. ఏంటి అనుమానమా? తమ్ముడు, ఈ కళ్ళజోడు వల్ల నాకు చాలా సమస్యలుగా ఉన్నాయి. డజన్ అట్టుపళ్ళకి 100 రూపాయలు ఇచ్చి వెళ్ళండి. ఈ హనీని ముందు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళండి. అరే, ఆయన్ని పట్టుకోండి బాబు. జోర్దార్ పొప్పట్, హనీకి సరిగ్గా కళ్ళు కనిపించడం లేదు. తను ఏదైనా సమస్యల్లో చిక్కుకునే లోపు పదండి వెళ్ళి కాపాడుదాం. అలా చూడు, సిగ్నల్ రెడ్ పడిపోయింది. ఏంటి అనుమానమా? ఎక్కడుంది సిగ్నల్? భయపడొద్దు బాస్, మేము వచ్చేసాం. వాడిని పట్టుకోండి, వాడు జైలు నుంచి తప్పించుకొచ్చిన ఖైదీ. నువ్వు సరిగా కొట్టడం లేదు. కొట్టడం అంటే ఇలా ఉండాలి. ఓరి దేవుడా, నాకు ఇప్పుడు అంతా బాగా తెలుస్తోంది. ఏహే సమాష్ సమాష్ పిల్లలు, మీరు జైలు నుంచి వచ్చిన ఖైదీని పట్టుకున్నారు. మేము కాదు, హనీయే. తన కళ్ళజోడు విరిగిపోయింది, కొత్త కళ్ళజోడుకి ఆర్డర్ ఇవ్వాలి. అరే, నాకంతా క్లియర్ గా కనిపిస్తోంది. కళ్ళజోడు లేకుండానా? ఒక్క నిమిషం, నిన్న నీకు కళ్ళు కనిపించలేదు కదా, మరి ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి? దానికి అదే సరవలేదు. ఆ మందు డ్రమ్ లో పడినందువల్ల సరే అయిపోయింది. మందు డ్రమ్మా? ఇందులో ఒకటి నీళ్లు మాత్రమే ఉన్నాయి. హనీ,
నీకు కంటి సమస్య ఎప్పుడొచ్చింది? గార్డెన్ లో మట్టి పడి ఆ తర్వాత కళ్ళు పాడైపోయింది. ఇంకా తర్వాత రెండుగా కనిపిస్తున్నాయి. నాకు ఇలాగా చాలా సార్లు జరిగింది. అయితే నీకు కంటి సమస్య ఏమీ లేదు, కంట్లో మట్టి పడినందువల్లే అలా అనిపించింది. అలాగా, అందుకనే కళ్ళజోడు వేసుకున్నందువల్ల ప్రాబ్లం ఎక్కువైపోయింది. డాంకీ కనపడుతోంది కదా, మరి ఎందుకు కళ్ళజోడు పెట్టుకుని తిరుగుతున్నావు? సరిగ్గా కనిపించడం లేదని చెప్పొచ్చు కదా. అరే నేను అందుకనే మాటికి మీకు చెప్తూ ఉన్నాను, కళ్ళజోడు వేసుకున్నందువల్ల ప్రాబ్లం ఎక్కువైపోయింది అని. నా మాట ఎవరు పట్టించుకోలేదు. మిత్రమా, మనమే ఓవర్ గా రియాక్ట్ అయ్యాం. మట్టి పడినందువల్లే కళ్ళు కనిపించలేదు. వీడికి కళ్ళు బాగానే ఉన్నాయి, కళ్ళద్దాలు ఏమీ అవసరం లేదు. ఇన్నాళ్ళు మనం వీడిని దద్దమ్మ అన్నాం, కానీ మనమే తెలుగు తక్కువ పని చేసాం. ఏంటి అనుమానం? అవును, మనం పెద్ద గాడిదలం. తమ్ముడు, ఇప్పుడు నాకు చెప్పు, ఇప్పుడు నేను కొత్తగా కళ్ళజోడు కొనుక్కొని దాన్ని పెట్టుకున్నా వద్దా? మనమే పొరపాటు పడ్డాం. ఇప్పుడు కూడా కళ్ళజోడు వేసుకోవచ్చా అని అడుగుతున్నాడు. అయితే ఇంకా పెద్ద దద్దమ్మ వీడే. ఏంటి అనుమానమా? Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.